కానీ 'బిగ్ బాస్' అంటే కూడా తెలుగే గదా! మనం ఇంగ్లీష్ ఎక్కడ కూడా మాట్లాడొద్దనే అంటాడు. ఆ! 'బిగ్ బాస్' వేరే లాంగ్వేజ్ కూడా మాట్లాడొద్దని అంటారు. ఆ! మళ్ళీ మీరింత చక్కగా తెలుగు మాట్లాడేది టెలికాస్ట్ కూడా కాలేదంటున్నారు. మీరు ఏదైతే చేశారో, పాట ఏదైతే పాడారో, అసలు మీరక్కడ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళిన తర్వాత అక్కడ సెటప్‌కెళ్ళిన తర్వాత మీరేం గమనించారు? అంటే మీ అనుభవ ప్రకారం ఎన్నో స్టూడియోస్‌కెళ్లారు. మీరు ఎన్నో చూసారు గదా! ఇక్కడ ఆడిషన్‌కెళ్ళినప్పుడు ముగ్గురు జడ్జెస్ అక్కడ కూర్చొని, ఇక్కడ యాంకర్ శ్రీముఖి కూర్చున్న తర్వాత ఏం గ్రహించారు మీరక్కడ ఆ స్టేజ్ మీద? తాతా ఇప్పుడు నిజమైన జీవితంలో ఒక క్యారెక్టర్ ఉన్న మనిషి బయట ఎట్లా ఉంటాడో, లోపట ఎట్లుంటాడు, బయట ఎట్లా ఉంటాడో, లోపల కూడా ఆ తరీకంగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను పోయింది. ఓకే. నర్సయ్య తాత అంటే ఒక పాటగాడు, మాటగాడు, ఆటగాడు. ఆ హ్మ్. నర్సే తాత ఈ బిగ్ బాస్ షోలో పోయినాక ఏంది ఈయన అంత మారిపోయిండు, ఈయన ఇంకా వేరే వేరే కథలు చేస్తుండేంది అనేది కాకుండా నేను ఇట్లా సమాజాన్ని ప్రేమించిన, సమాజ సేవ చేసిన, ప్రజల కోసం పాటలు పాడిన, ప్రజల ప్రాణాలను బతికించిన తాత. ఓహ్! గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి నాదొక రైతు పాట విని బతికిండు ఆయన. మీ పాట విని. ఆ, ఓకే. బతికిండు. అయితే నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాటతోటి నేను బతికినా అన్నాడు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే ఈ బిగ్ బాస్ అనేది కొంచెం పెద్ద వేదిక కదా, ఇట్లా ఎక్కువ నరసయ్య తాత పాటలు ఇంకెక్కువ జనాల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటదని. పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా నేను పోదామన్న ఆలోచన. కానీ అక్కడ నేను కనిపెట్టింది ఏంటంటే, వాళ్ళకి ఎట్టుండాలి చెప్పనా, హ్మ్. అంటే వాళ్ళ పైన కూర్చున్న జడ్జీలు ఏం కోరుకుంటారు అనేది. ఇప్పుడు ఎట్లా మాటకు మాట. హ్మ్. తగ్గఫ. ఇప్పుడు నువ్వు వచ్చినావు నా కాడికి, అవును. నువ్వేమని వచ్చినావు, నరసయ్య తాతతోని ముచ్చట పెడదామని వచ్చినావు. అవును. ఏం పిల్లగా నేనే, ఏం పిల్లగా ఏ పొద్దుగాల నీ పెళ్ళంతో పంచాయతీ పెట్టుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతున్న బాట నీ తరీకేనా, నీ పద్ధతేనా, ఏం వ్యవహారం చేస్తున్నావు నువ్వు పట్నం వచ్చి? వద్దొద్దంటే నువ్వు పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు పట్నం అడుగుపెట్టి నేను ఉద్ధరిస్తా సాత్తా అది ఇదని వచ్చినావు, ఏం చేస్తావు నువ్వు? ఆయన కదా పని శతగానం నువ్వు అంటే అంటే కోపం వస్తుంది. అంటే ఇట్లా అంటే ఎంతసేపు చెప్పు వాళ్ళకు అక్కడ కావాల్సింది అర్థమైంది కదా తాత. ఇప్పుడు అంటే మాటకు మాట, జుట్టుకు జుట్టుకు. ఓకే. అట్లాంటి వాళ్ళు అయితే ఓకే అన్న. మరి అది మనకు కూడా వస్తుంది కదా, రాదా? ఇప్పుడు ఇంకోటి సరసాలు, అలా రొమాన్సులాట, సరసాలాట. సరే ఇది 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 మనకు రాని విద్య. నేను అన్ని చూసుకుంటా ఏకుంటా లోక జ్ఞానంతో నాగరికత తెలుసుకొని బ్రహ్మాండంగా గొర్రెల కాపరి అనేటోడు ఇవాళ ప్రాణాలను బతికించినోడు, ఒక గొర్రెల కాపరి కేసీఆర్ ప్రగతి భవన్ కోట దాటినోడు. నా పాటకు కేసీఆర్ పిలిపించాడు, కానీ బిగ్ బాస్ పిలిపియలే. బిగ్ బాస్ వాళ్ళకు నా పాట ఎందుకు వాళ్ళ పనిచేపు. సరే నేను బిగ్ బాస్ అంటలేదు, బిగ్ బాస్ లో ఎవరైతే ప్రోగ్రామ్ జడ్జిగా ఉన్నారో న్యాయ నిర్ణేతలుగా వాళ్ళకి అసలు ఏ మాత్రం అవగాహన కూడా లేదు. ఓకే. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ముందు జోరు. పండుగ చేద్దాము రో డెల్లెము కళ్యం, సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం. ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసము ఎవరాలోచించలేదు గోసవడ్డ మన కోసం. పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు. 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము. 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మాయిక ధన్యము. గిట్ల పాట పాడితే కేసీరావే 3 రోజులు కలవరించి నర్సయ్య నర్సయ్య అని కలవరించి పిలిపించుకోడు. కానీ ఇవి మీకు వీళ్ళకి నచ్చలేదు. నచ్చలేదు. ఓకే. ఇంకొకటి మీరు అది బొంగు పట్టుకొని కూడా వేలాడారు కదా, నాకు పాపం అనిపించింది. అంటే అది చేస్తే కూడా మనసులో ఫేస్ లో మనకు అర్థమవుతుంది. ఒక మనం యాంకర్స్ కాబట్టి ఒకరు ఎట్లా ఉన్నారు ఎట్లా మాట్లాడు, నీకు ఇష్టంతో చేయలే కదా అది, అది చెప్పు. అయితే టాస్కులు అంటే టాస్కులు ఉంటాయి, గేములు ఉంటాయి. అంటే మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఆడతా, ఏ గేమ్ ఇచ్చినా ఆడతా అని అన్నా. అవును. వాళ్ళు ఏం చేసిర్రే, ఇక పొమ్మనం లేక పొగబెట్టినట్టుగా, పొమ్మనం లేక పొగబెట్టినట్టుగా అగో ఎగిరి ఎగిరి అది అందుకొని ఊగులాడుకుంటా నువ్వు మాట్లాడు. అబ్బా ఎన్ని కథలే. సరే ఇంత దూరం వచ్చినా కదా, నేను ఇప్పుడు ఇట్లాంటివి మనము ఆడకు నాణ్యం అవుతుంది, మనం యూరియా బస్తాలు మోసిన అవుతుంది, దుడ్డు కట్టడం పెట్టి గొర్రెంట ఉరులో పెట్టిన అవుతుంది.
కాళ్ళకు చెప్పులు లేకుండా ఎరువు మీద దునికి ఉరికిన వాళ్ళం అయితే ఇది వాళ్ళ లెక్క మనకు అనుకున్నా పోయిన రప్పున ఎగిరినా అందుకున్నా ఉయ్యాలు ఊకుంటూనే మాట్లాడి కానీ అట్లా మాట్లాడుకుంటా అంత చేపించినాక ఇగో నువ్వు నీలో గిది లోపం ఉంది, నీలో గిది తప్పు ఉంది, నువ్వు గిది అనడానికి నువ్వు గిది చేయలేదు, నువ్వు దీనికి పనికిరావు అని అట్లా అనాలి. ఏ కారణం లేకుండా అంతేగా, ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది. అప్పుడు ఏం పాట పాడింది అంటే నేను అలా ఎల్లాకన్నా కదా గుంటూరు జిల్లాలో ఒక రైతు ఒక చెంచే అనే ఒక మనిషి అది నీ వార్త విన్నా ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే తప్పిసిన్న బాయే రైతన్న, నీ ఆడి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కరోజే నువ్వు చచ్చి మము రోజు సంపబోకన్నా. ఇగో ఈ పదానికి ఈ చరణానికి తాత ఆయనే ఆత్మహత్య చేసుకుంటాడు. బస్సులో పోతుంటే ఎవరో ఆయన సోపతిగాడు వాట్సాప్లో పంపిస్తే చూసి బతికి నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి సన్మానం మంది పోయింది. మరి ఈ పాట అంటే ప్రజల ప్రాణాలను కాపాడే ఒక పాటగానికి మీరు మరి అట్లా చెప్పాలి కదా. అంటే ఇది ప్రజల ప్రాణాలను కాపాడే పాటకు ఇంట్లో ఛాన్స్ లేదు అని చెప్పాలి కదా. కారణం ఉండాలి కదా. మనిషిని వెనకకు పంపిస్తుందంటే వద్దనుకుంటుందంటే ఒక కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది, మీరు ఇన్నరో ఇల్లదు నీ పాట బాగుంది కానీ మీరు బిగ్ బాస్ హౌస్ లోకి ఒదుగురో నాకు డౌట్ఫుల్ గా ఉంది అని ఏమో బిందు మాధవ్ అంటది. మీరు మీట్ అవుతారో లేదో తాత అదేమో అభిజిత్ అంటాడు. నవదీప్ ఏమన్నాడు? నవదీప్ కూడా గదే మాట, మీరు వదుగుతారో తాత అని. కానీ నాకు ఇంకోటి అర్థమైంది, మీరు అంటే తాత స్టాండర్డ్ కి వచ్చారు, మీరు తాత అని నరసయ్య తాత అని వచ్చారు, ఒక ఓల్డ్ క్యారెక్టర్ కి వచ్చారు. కేతమ్మ కూడా ఏజ్డే కదా, మళ్ళీ ఆమెను సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే నేను ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు తాత. ఎందుకంటే పాటను నన్ను నరసయ్య తాతను ఇక్కడ అవమానపరిచిర్రు అంటే సబ్బండాలో వర్గాలు చూస్తుర్రు, ప్రజలు చూస్తుర్రు, తెలుగు ప్రజలు చూస్తుర్రు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తుర్రు. ఇక్కడ జరిగింది పాటకు అవమానం జరిగింది, పాటకి నరసయ్య తాతకు కాదు. ఓకే, ఇక్కడ అంటే ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన పాట ఒక వేదిక మీద ఎందుకు ఎందుకు అర్హత లేదు అన్నది ఆలోచన. ఇంకోటి సరే నన్ను ఒక 4 రోజులు ఉంచిర్రు, ఒక పాటగా కానీ ఇంకా సకల కళలు ఉండాలి, మాటకు మాట ఉండాలి, ఇంకా అనేక రకాలుగా ఉండాలి, ఆ టాస్కులు గేములు ఇదంతా ఉన్నది. ఇట్లా కూడా నరసయ్య గెలవలేదు, నరసయ్య ఈ చేత కాలేదు ఇలా అనుకునేటోళ్ళు. కానీ ఇవాళ ఒక పాట పాడంగానే ఆ పాటకాడికే ఆపి నీకు ఇంట్లో నువ్వు ఒదుగుతలేవు అనేది అంటే నాలో నువ్వు ఏం చూసినావు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.